మనం ఏసీ తీసుకోవాలనుకుంటే మెయిన్ కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది? 3 స్టార్ ఏసీ తీసుకోవాలా 5 స్టార్ ఏసీ తీసుకోవాలా అని. యూజువల్ గా మనకు కూడా అందరూ ఏం సజెస్ట్ చేస్తారు? కొంచెం ప్రైస్ ఎక్కువైనా పర్లేదు 5 స్టార్ ఏసీ తీసుకో, దీని వల్ల పవర్ బిల్ తగ్గుతుంది. అదే 3 స్టార్ ఏసీ అయితే పవర్ బిల్ ఎక్కువ వస్తుంది అని. కానీ అది 100% కరెక్ట్ కాదు. సో అందుకే ఈ వీడియోలో ఈ 3 స్టార్ కి 5 స్టార్ కి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఈ స్టార్ రేటింగ్ ని కరెక్ట్ గా ఎలా చూస్ చేసుకోవాలి, ఇంకా ఈ బిఏ స్టిక్కర్ మీద ఇంకేమేమి చూడాలి, ఇలా అన్ని కూడా డీటెయిల్ గా తెలుసుకుందాం. అంతేకాకుండా ఈ 2026 లో స్టార్ రేటింగ్ చేంజెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ 3 స్టార్ కి 5 స్టార్ కి మధ్య డిఫరెన్స్ తెలుసుకునే ముందు అసలు ఈ స్టార్ రేటింగ్ ఎవరిస్తారో తెలుసుకుందాం. మన ఇండియాలో ఈ స్టార్ రేటింగ్ ని బిఈఈ అంటే బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అనే గవర్నమెంట్ సంస్థ దీన్ని డిసైడ్ చేస్తుంది. వాళ్ళు ప్రతి ఏసీని తీసుకొని ఒక స్టాండర్డ్ మెథడ్ లో టెస్ట్ చేసి దానికో స్కోర్ ఇస్తారు. దాన్నే ISER స్కోర్ అంటారు. వాళ్ళు టెస్ట్ చేసేటప్పుడు చూసేది ఒక్కటే, సేమ్ కూలింగ్ కి ఎంత పవర్ యూజ్ చేసుకుంటుంది అని. వన్స్ వాళ్ళు టెస్ట్ చేశాక వచ్చే స్కోర్ రేంజ్ ని బట్టే ఈ ఏసీకి 3 స్టార్ ఇవ్వాలా, 4 స్టార్ ఇవ్వాలా, లేక 5 స్టార్ ఇవ్వాలా అని డిసైడ్ చేస్తారు. అసలు ఈ ISER నెంబర్ ఎక్కడుంటుందంటే ఈ స్టిక్కర్ లో మిడిల్ లో కనిపిస్తుంది మీకు. యూజువల్ గా 2025 మోడల్ ఏసీస్ కనుకోండి, ఈ నెంబర్ అనేది 5 అబౌవ్ ఉంటే 5 స్టార్ ఏసీ అని. కానీ ఇప్పుడు 2026 లో ఈ ISER నెంబర్స్ అనేవి చేంజ్ అయ్యాయి. జనరల్ గా ఈ ISER నెంబర్స్ అనేవి పర్మనెంట్ గా ఉండవు, ఎవ్రీ 2 ఇయర్స్ కి రివైజ్ చేస్తూనే ఉంటారు. ఈ 2026 లో చేంజ్ అయిన తర్వాత నెంబర్స్ ఎలా ఉన్నా చూద్దాం. మీరు 3 స్టార్ ఏసీ తీసుకోవాలనుకుంటే ఈ ISER నెంబర్ అనేది 4.3 to 4.9 మధ్యలో ఉండాలి. అదే మీరు 4 స్టార్ ఏసీ తీసుకోవాలనుకుంటే 5 నుండి 5.5 మధ్యలో ఉండాలి. అదే 5 స్టార్ ఏసీ తీసుకోవాలనుకుంటే మినిమం 5.6 అబౌవ్ ఉండాలి. ఈ ISER నెంబర్స్ చేంజ్ అవడం వల్ల మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఎక్కువ కూలింగ్ తక్కువ పవర్ కన్సూమ్ చేసుకుని ఇస్తాయి. సో ఓల్డ్ ఏసీస్ ఏవైతే ఉన్నాయో అంటే 2025 మోడల్ అవన్నీ కూడా ఇప్పుడు మనకి 4 స్టార్ ఏసీస్ కింద వస్తాయి. కానీ ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఓల్డ్ మోడల్ ఏసీస్ అన్ని కూడా లేటెస్ట్ మోడల్ ఏసీస్ అని చెప్పేసి సెల్ చేస్తున్నారు. మీరు ఏసీని ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ పర్చేస్ చేసినట్టయితే ఈ స్టిక్కర్ మీద స్టార్ రేటింగ్ ISER నెంబర్ తో పాటు లేబుల్ పీరియడ్ అని ఉంటుంది. ఇది మీకు 2026 to 27 అని ఉంటేనే లేటెస్ట్ మోడల్ అని అర్థం. బయట వాళ్ళు మార్కెట్ లో సెల్ చేయడానికి ఎన్ని చెప్పినా ఏం చేంజ్ చేసినా సరే ఈ స్టిక్కర్ మీద మాత్రం ఎవరూ చేంజ్ చేయలేరు. సో 2026 మోడల్ ఏసీ తీసుకోవాలనుకుంటే ఈ లేబుల్ పీరియడ్ ని కూడా ఒకసారి చెక్ చేయండి. ఇన్ కేస్ మీకు డౌట్ ఉంటే కనుక వాటి లింక్స్ కూడా కింద యాడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ ఈ బిఈ స్టిక్కర్ మీద స్టార్ రేటింగ్ ISER నెంబర్ లేబుల్ పీరియడ్ తో పాటు ఇంకేమేమి చూడాలో తెలుసుకుందాం. ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ యూనిట్ పర్ ఇయర్ అని ఉంటుంది. ఇయర్ లో ఈ ఏసీ అప్రాక్సిమేట్ గా ఎంత కరెంట్ యూజ్ చేస్తుందని ఎస్టిమేట్ చేసి ఒక నెంబర్ ఇస్తారు. 1.5 టన్ 5 స్టార్ ఏసీ అయితే 700 to 800 యూనిట్స్ మధ్యలో ఉండాలి. అదే 26 మోడల్ అయితే అరౌండ్ 600 యూనిట్స్ ఉండాలి. సో ఈ నెంబర్ ఎంత తక్కువ ఉంటే పవర్ బిల్ అంత తక్కువ వస్తుంది. నెక్స్ట్ కూలింగ్ కెపాసిటీ అంటే మీ ఏసీ 1 టన్నా 1.5 టన్నా 2 టన్నా అని. యూజువల్ గా మనకి మార్కెట్ లో 1.5 టన్ అని మెన్షన్ చేసిన అన్ని ఏసీస్ కూడా రియల్ గా 1.5 టన్ లా వర్క్ అవ్వవు. అసలు ఇది 1.5 టన్ ఏసీయా కాదా అని ఎలా తెలుసుకోవాలి అంటే ఈ స్టిక్కర్ మీద కూలింగ్ కెపాసిటీ వాట్స్ అని ఉంటుంది. ఈ నెంబర్ తీసుకుని దీన్ని మీరు టన్స్ లో కన్వర్ట్ చేసుకుంటే గనక ఆ ఏసీ నిజంగా 1.5 టన్ లా వర్క్ అవుతుందో లేదో తెలుసుకోవచ్చు. దీని మీద ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఇన్ కేస్ మీలో ఎవరికైనా డౌట్ ఉంటే గనక కింద డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇప్పుడు 3 స్టార్ ఏసీకి 5 స్టార్ ఏసీకి మధ్య డిఫరెన్స్ చెప్తాను, మీ యూసేజ్ ని బట్టి డిసైడ్ అవ్వండి. ఫస్ట్ 3 స్టార్ ఏసీకి 5 స్టార్ ఏసీకి మధ్య 7,000 to 10,000 వరకు ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. మీకు ఇక్కడ ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చేసి చూపిస్తాను, మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. 3 స్టార్ ఏసీకి అప్రాక్సిమేట్ గా 1100 యూనిట్స్ పర్ ఇయర్ పవర్ కన్సూమ్ చేస్తుంది. అదే 5 స్టార్ ఏసీకి అయితే 850 యూనిట్స్ పర్ ఇయర్ కన్సూమ్ చేస్తుంది. సో మీరు యూనిట్ కి 10 రూపీస్ వేసుకుంటే 2500 రూపీస్ పర్ ఇయర్ 3 స్టార్ ఏసీకి ఎక్స్ట్రా పవర్ బిల్ పే చేయాల్సి ఉంటుంది. అదే 3 to 4 ఇయర్స్ కి క్యాలిక్యులేట్ చేసి చూస్తే ఇది మీకు 3 స్టార్ ఏసీకి అరౌండ్ 10,000 రూపీస్ ఎక్స్ట్రా కట్టాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఈ అమౌంట్ అనేది 5 స్టార్ కి 3 స్టార్ కి ఉన్న ప్రైస్ డిఫరెన్స్ లో కవర్ అయిపోతుంది. ఫైనల్ గా నా సజెషన్ ఏంటంటే మీరు ఏసీని 8 అవర్స్ కన్నా ఎక్కువ యూజ్ చేసినట్టయితే 5 స్టార్ ఏసీ తీసుకోండి. లేదు మేము 3 to 4 అవర్స్ యూజ్ చేస్తాం, మాకు సెకండ్ బెడ్రూమ్ లో కావాలి అనుకుంటే 3 స్టార్ ఏసీ తీసుకోండి. సో ఒకసారి ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ఫస్ట్ మీ యూసేజ్ ని బట్టి 3 స్టారా 5 స్టారా డిసైడ్ అవ్వండి. అండ్ దాని తర్వాత మీరు 5 స్టార్ ఏసీ తీసుకోవాలనుకుంటే ఈ ISER నెంబర్ అనేది 5.6 అబౌవ్ ఉండేలా చూసుకోండి. అండ్ థర్డ్ ఈ లేబుల్ పీరియడ్ ని చెక్ చేసుకోండి. అండ్ ఫోర్త్ ఈ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ అనేది ఎంత తక్కువ ఉంటే అంత బెటర్. అండ్ లాస్ట్ ఈ కూలింగ్ కెపాసిటీ 5000 వాట్స్ అబౌవ్ ఉండేలా చూసుకోండి. మేము ఆన్లైన్ లో ఉన్న బెస్ట్ ఏసీస్ అన్ని కూడా పర్చేస్ చేసి రియల్ టైమ్ లో టెస్ట్ చేసి ఒక వీడియో చేసాము. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఏసీ తీసుకోవాలనుకుంటే వాటి లింక్స్ కింద యాడ్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను మీకు పర్సనల్ గా రిప్లై ఇస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.